ఈరోజు వచ్చేసి దొండకాయ వేపుడు చేస్తున్నాను. దొండకాయలు సన్నగా కట్ చేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి నూనెలో వేయిస్తున్నాను. బాగా వేగనివ్వాలి. కారం కోసం ఎండు కొబ్బరి, జీలకర్ర, అదేవిధంగా ఉప్పు, వెల్లుల్లి, కారం వేసాను. గ్రైండ్ చేసుకొని కారం పట్టుకోవాలి. ఇందులో పల్లీలు, నువ్వులు మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు ఉంటే. కారం సిద్ధమైందండి. అలాగే దొండకాయలు బాగా మగ్గుతున్నాయి. ఈ మిక్సీ గిన్నెలోనే టమాటో రసంకి తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, కారం యాడ్ చేశాను. దొండకాయ ఫ్రై సూపర్గా కుదిరింది. రసం చేసుకుందాం కాంబినేషన్గా. టమాటో రసం కోసం టమాటోలు కట్ చేశాను. ఇందులోనే చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తాను. ఫ్రెండ్స్, అన్నీ వేసాను. గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే ఉప్పు వేస్తా, కల్లుప్పు కూడా వేసానండి. గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేశానండి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం రసంని చింతపండు కూడా నానబెట్టుకోవాలి. రసం తాలింపు కోసం టమాటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకండి. తాలింపు కోసం తాలింపు గింజలు వేసానండి ఆయిల్లో. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగుతుందండి. ఈ వేగే దానిలోనే టమాటో ముక్కలు కూడా వేద్దాం. కరివేపాకు, టమాటో ముక్కలు వేసాను. ఇప్పుడు పసుపు వేద్దాం. మగ్గనిద్దాం కొంచెంసేపు. పసుపును కూడా యాడ్ చేశానండి. మరి కొంచెం సేపు వేగనివ్వాలి. తాలింపు వేగింది. ఇప్పుడు టమాటో ప్యూరీ మొత్తం వేసుకుందాం. మరీ బాగా వేగనక్కర్లేదండి. ఈ విధంగా మగ్గితే చాలు. వేసేసి మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, కారం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ వేసి, చింతపండు పులుసు ఉంది కదండి, అది వేసి ఉడకనిద్దాం చారుని. చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాం రసంలో.